ఇంకోటి చంద్రబాబు నాయుడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతాడంటే నాకు అది నిజంగా ఆయన బుర్ర ఒకసారి పనిచేస్తాను సార్ బుర్రేనా అది ఆయన ఏమన్నా చెడిపోయిన మున్సిపాలిటీ దిబ్బనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆయన ఏమంటాడు, చిన్న చిన్న దుకాణాలలో మద్యం కొనుక్కునేవాళ్ళు, ఈ చిన్న చిన్న దుకాణాలు, ఈ 2900 చిన్న చిన్న గవర్నమెంట్ దుకాణాల్లో మద్యం కొనుక్కునేవాళ్ళు ఒక్కొక్క బాటిల్ ఏదో నేను ఎంత అని చెప్పి కనుక్కుంటే 120 రూపాయలు అని చెప్పి ఒక చిన్న బాటిల్ చెప్తాను. ఆ 150 రూపాయలు ఇచ్చి కొనుక్కునేవాడు చెక్ ఇచ్చి కొనుక్కోలే, క్యాష్ ఇచ్చి కొనుక్కుంటా ఉన్నాడు అని అంటాడు. అసలు వాస్తవం చెప్పానంటే పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ను తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ ప్రభుత్వం రాక మునుపు పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ లేనే లేదు. అయితే ఎవడైతే వచ్చి కొనుక్కుంటాడో వాడు క్యాష్ ఇస్తాడా, డిజిటల్ పేమెంట్లో వాడికి ఏదైనా పెడతాడా అనేది వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవడు నేనెవడు ఎట్లా మాపగలుగుతావు? ఇప్పుడు కూరగాయల షాపు లేకపోయినా నాకు కూరగాయలు తీసుకునేవాడు 100 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకునేవాడు, నాకు డిజిటల్ పేమెంట్ కావాలా, నాకు చెక్ వేయాలా అని చెప్పి ఎవడు అడగలుగుతాడు? ఎవడేం చేయగలుగుతాడు? వాడు క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకుంటాడు, వాడు డిజిటల్ పేమెంట్ ఇస్తే డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు. ఆ షాపుల ప్రకారం జరుగుతాయి. ఈ మనిషి చంద్రబాబు నాయుడు ఆ 120 రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణ చేస్తాడు. బుర్ర ఉందా ఈ మనిషికి? మన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు తీసుకునేది ఏంది? ఒక డిజిటల్ పేమెంట్ అన్నా తీసుకున్నాడు, అంత క్యాషే కదా. అది కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మినాడు. ఇక్కడన్నా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మితే గవర్నమెంట్ షాపులు అయ్యి ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్మే అవకాశమే లేదు. ఎంఆర్పి రేట్ ఎంత ఉంటే అంతే అమ్మాల. గవర్నమెంట్ షాప్ ఇది, అక్కడ ప్రైవేట్ షాపులు. ఏ షాపు కూడా గవర్నమెంట్ ఎంఆర్పి రేటుకి అమ్మిన దాఖలాలు ఎప్పుడూ లేవు గతంలో. మరి అది స్కామా, ఇది స్కామా? నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మాట్లాడాలి. అసలు గవర్నమెంట్ చేస్తూ ఉంది వ్యాపారం, ఆదాయం గవర్నమెంట్కి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలోనే డిస్టరీస్ 20 డిస్టరీలు గవర్నమెంట్కు మద్యం సప్లై చేస్తూ ఉంటే 14 డిస్టరీసు చంద్రబాబు నాయుడు స్వయంగా లైసెన్స్ ఇచ్చి కమిషన్ చేయించినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్స్లో, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఆయన హయాంలోనే 14 డిస్టరీస్కు ఆయనే స్వయంగా లైసెన్స్ ఇచ్చి పెట్టించిన డిస్టరీస్ ఇవి. ఉన్న 20లో మిగిలిన 6 డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాం కన్నా ముందు వచ్చినట్టు, మనకేం సంబంధం లేదు. మనం ఒక్క డిస్టరీకి లైసెన్స్ ఇచ్చింది లేదు. మరి ఆయన పెట్టించిన డిస్టరీస్లో ఆయనకు లంచాలు ఇస్తారా? ఇంకొకరికి లంచాలు ఎవరైనా ఇస్తారా? వాల్యూమ్స్ పెంచినందుకు లంచాలు ఇస్తారా? వాల్యూమ్స్ తగ్గించినందుకు లంచాలు ఇస్తారా? ఇవన్నీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. ఎవడు లంచాలు తీసుకున్నాడు, ఎవడు ఇప్పుడు లంచాలు తీసుకునేదానికి మళ్ళా రెడీ అయిపోయి, ఎవడు ఇప్పుడు మళ్ళీ మద్యం రేటు తగ్గిస్తా, నేను వాల్యూమ్స్ పెంచుతా, 1 బాటిల్ తాగేవాడు 4 బాటిల్ తాగండి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. వాల్యూమ్స్ పెంచేదానికి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు నిస్సిగ్గుగా. చేస్తూ ఉన్న ఈ మనిషి లంచాలు తీసుకునేవాడా? వాల్యూమ్స్ తగ్గించేదాని కోసం కృషి చేస్తూ ఉన్నవాళ్ళు లంచాలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ స్లైడ్ ఒకసారి చూడండి. ఒకసారి ఏ రకంగా చంద్రబాబు హయాంలో IMFL బియర్లో ఏ రకంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయాయో, వైసీపీ హయాంలో ఏ రకంగా మద్యం షేర్స్ తగ్గుతూ పోయాయో. 2014-15లో IMFL లిక్కరు 2,88,00,000 కేసులుంటే 2015-16లో 3,06,00,000కి ఎగబాకింది. 2016-17కి వచ్చేసరికి 3,32,00,000 ఎగబాకింది. 2017-18లో 3,60,00,000 ఎగబాకింది. 2018-19లో 3,84,00,000 ఎగబాకింది. బియర్ చూస్తే 1,74,00,000 కేసుల నుంచి బేరు మన 2015-16లో 1,75,00,000, 2016-17లో 1,78,00,000, 2017-18లో 2,27,00,000, 2018-19 2,77,00,000. అదే వైసీపీ హయాంలో 3,84,00,000 నుంచి
1920లో 3,08,00,000కి పడిపోయింది. 2020-21లో 1,87,00,000కి పడిపోయింది. దాని తర్వాత కొద్దో గొప్ప పెరుగుతూ 2,63,00,000కి పెరిగింది. మన 3,35,00,000కి పెరిగింది. మన 2023-24లో 3,32,00,000 అక్కడే ఉంది. ఈ ఫిగర్లు చూస్తే ఎవడి హయాంలో కరప్షన్ జరిగిందనేది క్లియర్గా అర్థం కావడం లేదా?